హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మామ. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నా. నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాము, ఇరాన్ యుద్ధము, అమెరికా ఇరాన్ యుద్ధం అనేది తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్ ఏం కొట్లాడుతుంది అంటే, మాకు ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పేసి అమెరికా అంటుంది. కేదు మేము అణు బాంబు మీద ప్రయోగాలు జరగట్లేదు అని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతుంది. ఈ రెండింటి మధ్య యుద్ధం అనేది తీవ్రస్థాయికి పోయి మూడో ప్రపంచ యుద్ధంగా కూడా మారే అవకాశం ఉందా అనే ఊహాగానాలు కూడా వచ్చినాయి. ఇరాన్ ఏమో 1979 దాని పోరాటం తర్వాత అమెరికా ఇరాన్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. అట్లయితే దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే, ఒప్పందం మీద సంతకం చేయాలని చెప్పేసి అమెరికా లేదు, మేము ఇరాన్ మీద ప్రయోగాలు చేయట్లేదు, మేము అణుబాంబు మీద ప్రయోగాలు చేయట్లేదు అని చెప్పేసి ఇరాన్. సో ఈ రెండింటి మధ్య ఉద్రిక్తలు పెరిగి మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా అని కూడా అనుకున్నాం ఇన్ని రోజులు. అది చాలా నిన్నమొన్ననే శాంతి చర్చలకు అనేది దారితీసింది. ఇద్దరు అమెరికా ఇరాన్ ఇద్దరు శాంతి ఒప్పందానికి అనేది వచ్చారు. ఇంకొన్ని దేశాలు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి చాలా వరకు ప్రపంచానికి అవసరమయ్యే సరుకులు, ముడి సరుకు, ఏమన్నా నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్, ఆయిల్, ఇవన్నీ క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కూడా సప్లై అయ్యే మార్గం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. వాళ్ళు దాన్ని మూసివేసుకొని ఇరాన్ వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి వీళ్ళు ఫైట్ చేయడం వల్ల ప్రపంచ దేశాలకు ఆర్థికంగా చాలా దెబ్బ అనేది పడింది. మళ్ళీ ముందు రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఈ వార్ స్టార్ట్ చేసిందే ప్రపంచంలో, అంటే మేము లేకపోతే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రూట్ లేకపోతే ప్రపంచం బతకగలదా అని టెస్ట్ చేయడానికి అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ డాలర్ ప్రభావం అనేది అమెరికా అనేది పెంచుకోవడానికి చూస్తూ ఉండడం అనేది, ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసి ప్రతి చిన్న దేశం మీద దాడి చేసి వాళ్ళ ఆధిపత్యం అనేది నిరూపించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా ఇప్పుడు ఎవరు విజయానికి సాధించారు అంటే ఇరాన్ వాళ్ళే సాధించారు వాస్తవాన్ని. ఎందుకు అంటే అమెరికా ఆంక్షలకి ఇరాన్ తలొగ్గలేదు. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన యుద్ధానికి కూడా ఇప్పుడు అమెరికానే దిగి వచ్చినట్టు. సో ఈ ఆంక్షలు ప్రత్యాంక్షల వల్ల జరిగే నష్టాలు ఏంటి అంటే, ఇప్పుడు ప్రపంచం అనేది ఆర్థిక రేట్లు అనేవి, ఆర్థిక స్థిరత్వం అనేది కోల్పోయింది. ఇంకా ఏంటి అంటే, ఈ ఇరాన్ యుఎస్ఏ వార్ వల్ల ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేసినంటే ఇజ్రాయెల్ కూడా మధ్యలో దూరింది. వాళ్ళ అధ్యక్షుని అనేది ఇద్దరు కలిసి దీనివల్ల పెద్ద మొత్తంలో నష్టపోయింది ఎవరు అంటే, మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. నిన్న మొన్న రీసెంట్గా మన సిలిండర్ రేట్లు అనేవి పెరిగినాయి. ఇంకా పెట్రోల్ డీజిల్ అనేది మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు కూడా పెట్రోల్ డీజిల్ అనేది మన దగ్గర స్టాక్స్ అయిపోతున్నాయి, మన పెట్రోల్ డీజిల్ అనేది పొదుపుగా వాడాలని చెప్పేసి కూడా చెప్పినుండే అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది దేశాలకి. ఇంకోటి ఏంటి అంటే, బంగారం రేట్లు డాలర్ ఆధిపత్యం నిరూపించుకోవడానికి అమెరికా ఆడిన పెద్ద గేమ్ ఇది వాస్తవం. ఎందుకు అంటే వాళ్ళ డాలర్ పెత్తనం అనేది ప్రపంచ దేశాల మీద నడవాలని, ఒకేసారి నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూర్చొని నేను రౌడీజం చేస్తాను అన్నట్లు వాళ్ళ బిహేవియర్ అనేది నడిచింది. ఎవరిది? యుఎస్ఏ వాళ్ళది. అంటే మేము ఏది చిన్న దేశాన్నైనా లొంగ తీసుకుంటాము. వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా చాలా వీరోచితంగా పోరాడారు, వాళ్ళు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మీలాంటి వాళ్ళకి మేము భయపడము అనే ధైర్యం అనేది కోల్పోకుండా వాళ్ళు అనేది ప్రపంచానికి మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, ఏ ప్రమాదం వచ్చినా అని చెప్పేసి వాళ్ళు వీరోచితంగా పోరాటం అనేది జరిగింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అమెరికా ప్లేస్ అనేది ఒక రౌడీ లాగా, ఇరాన్ అనేది ఒక చిన్న దేశం, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న ఊరులాగా వచ్చి నేను రౌడీజం చేస్తాను, ప్రపంచ మార్కెట్ని కుదేలపరుస్తాను, ప్రపంచ మార్కెట్ మీద ఆధిపత్యం చెలాయిస్తాను అంటే వాళ్ళ ఆటలు కొనసాగనీయకుండా ఇరాన్ వాళ్ళనేది అడ్డుకున్నారు. అయితే ఇది వాళ్ళకి చెంపపెట్టులాగా అమెరికాకు. ఎందుకంటే ఏ చిన్న దేశమైనా మేము లొంగి ఉండాలని నీ రౌడీ ఆధిపత్యానికి వాళ్ళు చెక్ పెట్టినట్టు. సో దాన్ని చూసి మనం కొంచెం ధైర్యం అనేది తెచ్చుకోవాలి. ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి.
ఎందుకు అంటే మన నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం, ఎవరినో భయపెట్టి ఏదో సాధిద్దామని అనుకుంటూ ఉంటారు. అవన్నీ మాటల వరకే శాశ్వతం అవుతాయి, చేతులలో శాశ్వతం కాదు. వాళ్ళు ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడాలంటే అమెరికా తోక ముడిసిందనే చెప్పుకోవాలి. వాళ్ళు లొంగారు. ఎందుకు అంటే ఇరాన్ని భయపెట్టి డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందాము, వాళ్ళ ఆయిల్ రిఫైనరీలను అవన్నీ ఉంటాయి కదా, ఆయిల్ క్రూడ్ ఆయిల్ని దీన్ని వాళ్ళ మొత్తాన్ని వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చిన బొమ్మను ఇరాన్లో పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తిని అక్కడ ఇరాన్లో నిలబెట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుందామని చూసింది అమెరికా. బట్ వాళ్ళ పప్పులు ఉడకలేదు ఇరాన్లో. సో ఇలాంటి సంఘటన అనేది ప్రపంచానికి ఒక గుణపాఠం అమెరికాకి. నిన్న మొన్న ఏంటి అంటే అది ఉంది కదా, ఏది మన అధ్యక్షుడిని కిడ్నాప్ తీసుకొని పోయారు. ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మొత్తానికైతే ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల చమురు సరఫరా అనేది స్థిరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ అనేది చాలా కుదుటపడుతుంది. ప్రపంచ దేశాలు అనేవి ఊపిరి పీల్చుకున్నాయి. ఇంకొక అనూహ్యం మనం తెలుసుకునే నీతి ఏంటి అంటే ఈ యుద్ధం వల్ల నీతి ఏముంటుందండి? మామూలుగా రెండు ప్రపంచ యుద్ధాలే కదా అని మనం ఊరుకుంటే అందరికీ నష్టమేది. సో మాటల కంటే శక్తివంతమైన బాంబులు ఏం కాదు, చేతలు ఏం కాదు, యుద్ధాలు ఏం కాదు. యుద్ధాల కంటే శక్తివంతమైనవి మాటలతో ఎంత పెద్ద గొడవనైనా సర్ది చెప్పుకోవచ్చు. ఆ మాటలతోనే ఈ యుద్ధం అనేది ముగిసినందుకు మనం చాలా సంతోషపడాలి. ఇంకొక విషయం ఏంటి అంటే నా వీడియో ఎవరికైనా నచ్చినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా అభ్యర్థన. ఇంకోటి మనం నేర్చుకునే నీతి ఏంటి అంటే రెండు దేశాల మధ్య యుద్ధం అయితే అది రెండు దేశాలకే కాదు, ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యకు అనేది పరిష్కారం అనేది లభించింది అనేది నా ఉద్దేశం. దయచేసి నా ఛానల్ని కామెంట్, లైక్, షేరు, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నేను ఈ మధ్యన కొంచెం కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాను, చూద్దాం ఏంటో మరి.